నమస్తే. వెల్కమ్ టు విసుధ ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం ధనుసు రాశి, ధనుసు లగ్నం పీపుల్‌కి ఈ జూలై మంత్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరియర్, రిలేషన్‌షిప్స్, హెల్త్, ఎడ్యుకేషన్, ఫైనాన్స్ పరంగా ఎలా ఉంటుందనేది చూసుకుందాం. సో, బిఫోర్ స్టార్టింగ్ వీడియో ఈ లగ్నానికి, రాశికి తేడా ఏంటి అంటే చాలామంది కన్సల్టేషన్స్ వచ్చిన వాళ్ళు గోచారం అనేది లగ్నం నుంచి చూడాలి, రాశి నుంచి చూడాలనేది కన్‌ఫ్యూజ్ అవుతున్నారనమాట. సో, లగ్నం అనేది ఏంటంటే మీ ఎక్స్‌టర్నల్ వరల్డ్ మొత్తం మీ కెరియర్ గాని, ఫైనాన్స్ గాని, రిలేషన్‌షిప్స్ గాని, హెల్త్ గాని, ఈ యొక్క ఎడ్యుకేషన్ గాని అంతా కూడా ఎక్స్‌టర్నల్‌గా జరిగేదంతా కూడా లగ్నం నుంచి చూస్తారనమాట. సో, వచ్చే ఆ విషయాలనేటివి మీకు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? ఆ పర్టిక్యులర్ విషయాలపైన మీ ఎమోషనల్ స్టేటస్ ఎలా ఉంది? ఈ ఎమోషన్స్ అనేటివి మీకు అగ్రెషన్స్ అనేటివి ఎక్కువున్నాయా? బాధ అనేది ఎక్కువుందా? ఈ యొక్క ప్రశాంతత అనేది ఉందా? ఎలా ఎమోషనల్ క్యారీ అనేది ఎలా చేస్తున్నారనేది రాశి ప్రకారం తీసుకుంటామనమాట. సో, మీ డెసిషన్ మేకింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది రాశి ప్రకారం చూడాలి. అండ్ మీ ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా జరిగేదంతా కూడా మీకు లగ్నం ప్రకారం చూడాలి. సో, ఈ రెండిటికి సంబంధించి చూడొచ్చు. సో, మీరు ఈ ధనుసు రాశి వారైనా, ధనుసు లగ్నం వారైనా ఈ వీడియో అనేది మీకు బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ మీది లగ్నం, రాశి వేరు వేరు అనుకుంటే నేను పెట్టిన వీడియోస్‌లో మీ లగ్నం, రాశి 2 వీడియోస్ చూసి మీరు ఆ ఫలితాలు అనేది నోట్ చేసుకొని కామన్ ఫలితాలు తీసుకొని వాటిని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఫస్ట్ మీ కెరియర్ పరంగా చూసుకుంటే బిఫోర్ దట్ మీకు ప్లానటరీ పొజిషన్స్ గనుక చూసుకుంటే ధనుసు లగ్నం వారికి చతుర్థ స్థానంలో శని ప్లేస్ అయ్యుండి జూలై 13 నుంచి శని వక్రిస్తాడనమాట. జూలై 15, 16 నుంచి సూర్యుడు కర్కాటక రాశిలోకి మూవ్ అవుతాడు. జూలై 18 నుంచి బుధుడు కర్కాటక రాశిలో వక్రిస్తాడు అష్టమ స్థానంలో మీ లగ్నం రాశి నుంచి. అండ్ జూలై 26 శుక్రుడు మీ యొక్క సప్తమ స్థానమైన మిథున రాశిలోకి మూవ్ అవుతాడు. అండ్ జూలై 28 కుజుడు కన్యా రాశిలోకి మూవ్ అవుతాడు మీ దశమ స్థానంలోకి. సో, ఇదనమాట ప్లానటరీ పొజిషన్స్ అండ్ ప్లేస్‌మెంట్స్, వక్రీకరణ అన్నీ గూడా. అండ్ సప్తమంలో ఉన్న గురుడు జూలై 10 నుంచి అస్తంగతం మొదలు నార్మలైజ్ అవుతాడు. మీరిప్పుడు ఈ వీడియో చూస్తున్న టైంకి గురుడు అస్తంగతంలో ఉన్నాడు. మీ సప్తమ స్థానంలో రాశి నుంచి కావచ్చు, లగ్నం నుంచి కావచ్చు ఏదైనా సరే. సో, ఇప్పుడు కెరియర్ పరంగా చూసుకుంటే ఫస్ట్‌లీ దశమ స్థానంలో శని యొక్క దృష్టి చతుర్థ స్థానం నుంచి శని యొక్క సప్తమ దృష్టి దశమ స్థానంలో నుండి దశమ స్థానాధిపతి అయిన బుధుడు వచ్చేసి అష్టమ స్థానంలో ప్లేస్ అయినాడనమాట. అండ్ శని జూలై 13 తర్వాత వక్రిస్తాడు. బుధుడు జూలై 18 తర్వాత వక్రిస్తాడు. సో, ఈ ప్లేస్‌మెంట్స్ వల్ల రిజల్ట్స్ ఏంటి అంటే స్లో ప్రోగ్రెస్ అనేది ఉండడం గానీ, దూరంగా ట్రావెల్స్ అనేటివి ఎక్కువ జరగడం గానీ, ట్రాన్స్‌ఫర్స్ జరిగే అవకాశాలు ఎక్కువగా అవ్వడం గానీ, అండ్ పార్ట్నర్ జాబ్ చేంజెస్ అవ్వడం గానీ, అంటే మీ యొక్క వైఫ్ గానీ, హస్బెండ్ గానీ వీళ్ళ యొక్క జాబ్స్ అనేటివి చేంజెస్ అనేటివి ఎక్కువగా రావడం గానీ, అండ్ ప్రమోషన్స్ అనేటివి జరుగుతాయి. చాలా ఎక్కువ ఛాన్సెస్ అనేటివి ఉన్నాయన్నమాట. ఈ ప్రమోషన్స్ గానీ, చేంజెస్ గానీ అవ్వడానికి. సో, నెక్స్ట్ ఇంకా ట్రాన్స్‌ఫర్స్‌కి, జాబ్ అండ్ డొమైన్ చేంజెస్‌కి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో, మేజర్‌గా ఈ జులై మంత్ అనేది మీకు ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ మంత్ అనమాట టోటల్‌గా కెరియర్ పరంగా. జాబ్ రోల్ గానీ, ప్రమోషన్ గానీ, బోనస్ గానీ, జాబ్ యొక్క డొమైన్ గానీ, ప్లేస్ ఆఫ్ వర్క్ గానీ, ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ గానీ ఏదైనా సరే చేంజ్ అయితే ఖచ్చితంగా జరుగుతది. ఇఫ్ ఇన్ కేస్ జరగలేదంటే మీ ప్లానటరీ పొజిషన్స్ అనేవి మీ జన్మ జాతకంలో స్ట్రాంగ్‌గా ఉన్నాయని అర్థం అనమాట. ఆ ఇండికేషన్స్ గానీ, అంతర్దశలు, ప్రత్యంతర్దశలు జరగట్లేదనేసి అర్థం. సో, ఇదనమాట. మోస్ట్ ప్రాబబ్లీ జరుగుతాయి. జరగలేదంటే ఈ యొక్క రీజన్ అయితే ఉంటుంది. సో, నెక్స్ట్ ఇంకా ఫినాన్స్ పరంగా గనుక చూసుకుంటే, మీ ద్వితీయ స్థానంలో బుధుడి యొక్క యాస్పెక్ట్ అయితే ఉంటుందనమాట. ఈ యొక్క జులై 15 నుంచి సూర్యుడి యొక్క యాస్పెక్ట్ కూడా వస్తుంది. అండ్ ద్వితీయ స్థానాధిపతి అయిన శని వచ్చేసి చతుర్థ స్థానంలో ఉన్నాడు. కుజుడి యొక్క అష్టమ దృష్టితో చూడబడుతున్నాడు. సో, దీని ప్లేస్‌మెంట్ యొక్క రిజల్ట్స్ ఏంటంటే, కమ్యూనికేషన్ ద్వారా ఎక్కువగా ఎర్న్ చేస్తారు. ఎందుకంటే బుధుడు కమ్యూనికేషన్‌కి, ఈ యొక్క ఇంటెలెక్చువాలిటీకి, వాక్చాతుర్యానికి, ఇంటెలిజెన్స్ అన్నిటికి కూడా కారకుడు కాబట్టి కమ్యూనికేషన్ ద్వారా ఎక్కువగా ఎర్న్ చేస్తారనమాట. పార్ట్నర్‌కి బాగా కలిసొస్తుంది. మీ యొక్క సప్తమ స్థానాధిపతి బుధుడు కాబట్టి, సప్తమ స్థానం నుంచి ఇది భావద్భావం మళ్ళీ. సప్తమ స్థానం నుంచి ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి, పార్ట్నర్‌కి బాగా కలిసొస్తుందనమాట. ఫారిన్ అండ్ లాంగ్ డిస్టెన్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్న మనీ అనేది రావడం అనేది కొంచెం కష్టంగా ఉంది. అంటే ఏంటంటే, ఫారిన్ అంటే అదర్ కంట్రీసే కాదనమాట. ఆస్ట్రాలజికల్ అయితే 250 పుట్టిన, పెరిగిన ప్రదేశాల నుంచి 250 ఆర్ 300 కిలోమీటర్స్ ప్లస్ ఉన్న ప్రదేశాలు ఏదైనా సరే ఫారిన్ గానే కన్సిడర్ చేస్తాము. ఈ ప్లేస్‌మెంట్స్‌లో ఉన్న ఈ యొక్క ప్రాంతాల్లో ఉన్న అసెట్స్ కావచ్చు, ఆ యొక్క ఇన్వెస్ట్‌మెంట్ ఇది కావచ్చు, ఏదైనా సరే ప్రొడక్ట్ కావచ్చు, వాటి నుంచి గెయిన్స్ రావాలంటే కొంచెం కష్టమవుతుంది. సో, ఇదొక్కటి తప్పిస్తే మిగతా అంతా కూడా పర్వాలేదు బానే ఉందనమాట. అండ్ మీడియా ఫీల్డ్స్‌లో ఉన్న వారికి చాలా పాజిటివ్‌గా ఉంది. ఏదంటే కమ్యూనికేషన్‌కి కారకుడు కాబట్టి. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ కావచ్చు, అండ్ ఈ యొక్క న్యూస్ ఛానెల్స్‌కి సంబంధించి కావచ్చు, ఇలాంటి వాళ్ళకంతా కూడా చాలా చాలా పాజిటివ్‌గా ఉంది. ఇదైతే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ రిలేషన్‌షిప్స్‌కి సంబంధించి గనుక చూసుకుంటే పంచమ స్థానం పైకి కేతు యొక్క నవమ దృష్టి ఉండి పంచమ స్థానాధిపతి అయిన ఈ కుజుడు వచ్చేసి నవమ స్థానంలో కేతువుతో కలిసున్నాడు. సో, దీని యొక్క రిజల్ట్స్ ఏంటి అంటే మేజర్‌గా డిటాచ్‌మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. డిస్‌సాటిస్‌ఫాక్షన్ ఎక్కువగా ఉంటుంది. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ అనేది జరుగుతుంది. మెంటల్ క్లారిటీ అనేది
తక్కువగా ఉంటుందన్నమాట. మెంటల్ క్లారిటీ లేని తత్వం ఉంటుందన్నమాట. అండ్ ఇలాంటివన్నీ కూడా జరుగుతా ఉంటాయి. ప్రశాంతంగా ఉండి మెడిటేషన్ గానీ, స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ గానీ చేసుకోండి, కొంచెం బెటర్‌గా ఉంటుంది. ఎందుకంటే కేతువుని సాటిస్ఫై చేయాలంటే వన్ అండ్ ఓన్లీ వే ఒక మెడిటేషన్ గానీ, కామ్‌నెస్‌గా ఉండడం గానీ, అండ్ ఏది ఎక్స్‌పెక్ట్ చేయకుండా వదిలేసేయడం. ఒక డివైన్ అండ్ స్పిరిచ్యువల్ ఎనర్జీకి మీ యొక్క ఎక్స్‌పెక్టేషన్స్, కోరికలన్నీ వదిలేసి జరిగితే జరగని, లేకపోతే పోని అన్నట్లుగా వదిలినప్పుడు మాత్రమే కేతు సాటిస్ఫై మీకు ఆ పని జరిగేలాగా చేస్తాడు. సో, కాబట్టి ఇది చేసుకొని డిటాచ్‌మెంట్, డిస్సాటిస్ఫాక్షన్ రిలేషన్‌షిప్స్‌లో ఎక్కువగానే ఉన్నాయన్నమాట. అనవసరంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నామా? అండ్ లేదా ఈ యొక్క కరెక్ట్ డెసిషన్ తీసుకున్నామా లేదా? ఇలాంటి ఒక డౌట్స్ కూడా వస్తా ఉంటాయి. సో, ఇది తప్పిస్తే ఎందుకంటే కుజుడు కూడా కేతువుతోనే ఉన్నాడు మీ పంచమాధిపతి కూడా. ఎప్పుడైతే కుజుడు కొంచెం ఈ యొక్క మూమెంట్ ఇచ్చేసి పక్కకెళ్ళిపోతాడో కన్యా రాశికొచ్చేస్తాడో అక్కడి నుంచి కొంచెం సమ్‌వాట్ బెటర్‌గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే మటుకు కొంచెం డీప్ రీసెర్చ్ చేసే వారికి, రీసెర్చ్ ఫీల్డ్స్‌లో రీసెర్చ్ ఓరియెంటెడ్ ఫీల్డ్స్ ఉన్న వారికి, డాక్టరేట్స్ చేసే వాళ్ళకి వీళ్ళకి చాలా చాలా పాజిటివ్‌గా ఉందన్నమాట. ఏదైనా టాపిక్స్‌ని స్టడీ చేస్తుంటారు చూడండి, వాళ్ళకైతే చాలా మంచిగా ఉంది ఎడ్యుకేషన్ పరంగా. రిమైనింగ్ నార్మల్ సెకండరీ స్టడీస్ కావచ్చు, ప్రొఫెషనల్ స్టడీస్ కావచ్చు, నార్మలైజ్డ్ బీటెక్ గానీ, డిగ్రీ గానీ ఇలా చేసే వారికైతే కొంచెం నార్మలైజ్డ్‌గానే ఉంది ఈ మంత్ అనేది. అంత మేజర్ చేంజెస్ గానీ ఏమి కూడా లేవన్నమాట. నెక్స్ట్ ఇంకా హెల్త్ పరంగా చూసుకుంటే షష్ఠ స్థానంలో శుక్రుడు, శని యొక్క ప్లేస్‌మెంట్ ఉంది. షష్ఠ స్థానంలో శుక్రుడు ఉంటాడు జూలై 26 వరకు. శని యొక్క తృతీయ దృష్టి పడతా ఉంటుంది. అండ్ షష్ఠ స్థానాధిపతి అయిన శుక్రుడు షష్ఠ స్థానంలోనే ఉంటాడు. సో, దీని యొక్క రిజల్ట్స్ ఏంటంటే స్కిన్ ఇష్యూస్, యూటీఐస్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్‌కి సంబంధించి, ఫిమేల్స్‌కి అయితే రిప్రొడక్టివ్ సిస్టమ్‌కి సంబంధించిన రిప్రొడక్టివ్ ఆర్గాన్స్‌కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, ఇలాంటివన్నీ జరుగుతాయి. అండ్ లెగ్స్ పైన స్కిన్ బర్న్స్ అనేటివి కూడా ఎక్కువగా అవుతా ఉంటాయన్నమాట. సో, ఇవి కూడా కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే శుక్రుడు, శని యొక్క ఇది కదా! అండ్ శుక్రుడు కృత్తికా నక్షత్రం పైకి వెళ్తా ఉంటాడు. సో, మీకు జులై స్టార్టింగ్ ఆ మంత్ టైంలో ఏంటంటే శుక్రుడు కృత్తికా నక్షత్రం పై ఉంటాడు. సో, ఖచ్చితంగా స్కిన్ సెన్సిటివిటీ, స్కిన్ బర్న్స్ అనేటివి ఎక్కువవుతాయి. ఎక్స్‌ప్లోజివ్స్ వల్ల జరిగే డ్యామేజ్ కూడా ఎక్కువుంటుంది. అంటే ఏదన్నా పక్కనుండేది పేలినా గానీ, ఏదన్నా బర్న్ అయినా గానీ, టక్కని మంట అంటుకొని అది స్కిన్‌కి మీకు డ్యామేజ్ చేయడం గానీ, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కేర్‌ఫుల్‌గా ఉండండి. కృత్తికా నక్షత్రం శుక్రుడు వెళ్ళాడంటే ఖచ్చితంగా ఇది జరుగుతది. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. అది కూడా మీకు శుక్రుడు 6థ్ హౌస్ లార్డ్ అవుతున్నాడు. సో, ఇదనమాట. అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ గానీ, ఈ యొక్క ఎక్కువగా కాలే వస్తువుల దగ్గర ఉండకండి. గ్యాస్ స్టవ్స్ గానీ, సిలిండర్స్ దగ్గర గానీ, అండ్ ఇలాంటి వాటి దగ్గర. అండ్ ఇదనమాట. సో, టోటల్‌గా మీకు ముఖ్యమైనటివి కెరియర్, ఫైనాన్షియల్, ఎడ్యుకేషన్, రిలేషన్‌షిప్స్, హెల్త్ ఈ వరకే చెప్పాను. సుత్తి, సోది ఏది లేకుండా. సో, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రెఫర్ అండ్ షేర్ చేయండి. అండ్ మీకు ఎలాంటి టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ మీ లైఫ్ గ్రోత్, ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ, మ్యారేజ్, మ్యారిటల్ లైఫ్, సంతానం యొక్క గ్రోత్, హెల్త్, మెడికల్ ఆస్ట్రాలజీ అండ్ కెరియర్ హోరోస్కోప్ రీడింగ్ ఏదైనా సరే కన్సల్టేషన్ చూపించుకోవాలనుకున్నా ఆర్ ఎల్స్ వింశోత్తర అనాలిసిస్ ఏదైనా చూపించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన డిస్‌ప్లే అవుతున్న నెంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్‌లో వాట్సాప్ లింక్ అండ్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేశాను. కాల్ ఆర్ మెసేజ్ ఏదైనా సరే మీరు డైరెక్ట్‌గా జాయిన్ అవ్వచ్చనమాట. ఐ మీన్ చేయొచ్చనమాట. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే ఇంకా తీసుకొస్తూనే ఉంటాను. ఆస్ట్రాలజీ లెర్నింగ్ కావచ్చు, ఆస్ట్రాలజీ ప్రెడిక్షన్స్ కావచ్చు, వార ఫలితాలు కావచ్చు, అండ్ నెల ఫలితాలు, మేజర్ ట్రాన్సిట్స్ యొక్క ఫలితాలు అన్నీ కూడా తీసుకొస్తూనే ఉంటాను. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్